తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం రోజు రోజుకు ముదురుతుంది. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది. పచ్చళ్ల కాస్ట్ అంత ఎక్కువ ఎందుకు అన్న పాపానికి ఇదంతా రచ్చ మొదలైంది. పచ్చళ్ల ధర ఎక్కువని ఓ కస్టమర్ అన్నందుకు పికిల్స్ తయారు చేసే ఓ అమ్మాయి వాయిస్ మెసేజ్ పంపింది. ఆ ఆడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై ట్రోలింగ్ మొదలైంది. కాస్ట్ అడిగితే సరిగ్గా సమాధానం చెప్పకుండా ఇంత దారుణంగా తిడతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరోవైపు అసలు ఆ వాయిస్ ఒరిజినలేనా, ఇదంతా నిజమేనా అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో అలేఖ్య సిస్టర్లో ఒకరు ఒక యూట్యూబ్ ద్వారా వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఏమందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు అలేఖ్య చిట్టి పేరుతో పచ్చళ్ళ బిజినెస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉండడంతో బిజినెస్ బాగానే జరుగుతుంది. ఈ క్రమంలోనే వీరిలో చెల్లెలు సోషల్ మీడియా వేదికగా చేసిన అభ్యంతర కామెంట్స్, దానిపై వస్తున్న ట్రోలింగ్ పై అక్క స్పందించింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ అందులో అసలు ఈ వివాదం గురించి తనకు తెలియదని, అసలేం జరిగిందో తెలియనప్పుడు ఎలా మాట్లాడతానని తిరిగి ప్రశ్నించింది. తన సిస్టర్కి ఫోన్ చేసి అడిగితే 2 రోజుల వరకు తనతో మాట్లాడొద్దని చెప్పి బాధగా ఫోన్ పెట్టేసిందని, అయితే ఈ వివాదంతో తనకేంటి సంబంధం అని అడిగింది. అనవసరంగా ఈ వివాదంలోకి తనను, తన ఫ్యామిలీని లాగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది. తన చెల్లి చేసింది తప్పేనని ఒప్పుకుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు నా చెల్లి అలాంటి మాటలు అనాల్సి వచ్చింది అనే విషయం ఏదీ కూడా నాకు తెలీదు. సొంత అక్క చెల్లెళ్లే కదా, ఆ మాత్రం మీకు తెలియదా అంటే అని మీరు ప్రశ్నించవచ్చు. నాకు పెళ్ళయింది, నేను వేరొక చోట నా భర్తతో కలిసి జీవిస్తున్నా. మా చెల్లి తప్పు చేసిందని నేనే అరిచాను, కానీ ఇప్పుడు నన్ను, నా ఫ్యామిలీని ఇందులోకి లాగడం మీకు న్యాయమా అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇకపోతే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాము కాబట్టి ఆ రేంజ్లో ధరలుంటాయి. క్వాలిటీ విషయంలో మేము ఎక్కడా కూడా వెనకడుగు వేయము. దయచేసి కస్టమర్లు కూడా అర్థం చేసుకుంటారని వేడుకుంటున్నాము అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.